మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ప్రతిదీ మానిటరింగ్ చేస్తాను. ప్రతిదీ మానిటరింగ్ చేస్తాను. ఏదో చూస్తూ మాట్లాడినా డైలీ ఏదో 3 రోజులు 4 రోజులు మాట్లాడుతున్నారు. చాలా డిసిప్లిన్ ఉండాలి, క్లియర్ గా ఉండాలి. మొత్తం కూడా మీ పంచాయతీ మండలం అందరూ కూడా ఇక్కడ వర్క్ చేయాలా, డిపార్ట్మెంట్ వర్క్ చేయాలా. కొద్ది వర్కర్స్ పెట్టండి, 60 మంది కాకుండా రోజు 100 మందిని పెట్టండి. 100 మందిని పెట్టి ఎక్కడ కూడా ప్రజలకి అసౌకర్యం అనేది కలిగించకూడదు. వాటర్ కానీ మెయిన్ దుమ్ము వస్తుంది. ఎక్కడైతే దుమ్ము వేస్తుందో అక్కడన్నీ కూడా అబ్జర్వ్ చేసి అవసరమైతే మన డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ కలిసేటట్టు కట్టేది చేయండి. ఎక్కడెక్కడ సరౌండింగ్స్ చాలా మంది వస్తుంటారు. మనం జనాల వస్తా ఉంటే ముందుగా తెలుసుకుంటా ఉంటాం. మనం మొత్తం కూడా ఎక్కడైతే మనం కంట్రోల్ చేయగలుగుతుంది అక్కడ ఖచ్చితంగా మనం డస్ట్ ప్లాన్ చేసుకోవాలి. పంచాయతీ ముఖ్యంగా పంచాయతీ ఏదైనా అవసరం ఉంటే మండలానికి కూడా మనం మీట్ అవుతున్న ప్రాబ్లం లేదు. ఎక్కడ కూడా మనం దాన్ని స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాల్సింది. అంటే మన అనుమానం ఉండదు. సెకండ్ కార్డు పెట్టి మనం మొత్తం ఎక్కడెక్కడైతే మట్టి వేస్తే అక్కడ చేసుకొని 50 ప్రాంతాల మొత్తం కూడా కింద నా వ్యక్తి ఆ బ్రిడ్జి దగ్గర నుంచి యువతలంతా కూడా చాలా నీరు ఉన్నారు. బ్రిడ్జి దగ్గర నుంచి మనం మానిటరింగ్ చేసుకున్నాం. సైడ్ గవర్నమెంట్ మనం దర్శి కావాలని మనం పండుగ మీట్ అవ్వదు. పంచాయతీ మండల పాలసీ మీట్ అవ్వదు. ఈ పండుగ మాత్రం తీసుకోవాలా అన్నట్టు మా ఊర్లలో ఊర్లలో నాకు తీయకపోతున్నాను. వీళ్ళు చెప్పినట్టు గతంలో కంటే ఇప్పుడు మనం తేడా తెచ్చాం. ఎందుకంటే అందరూ మనమే ఉన్నాం కాబట్టి అధికారులందరూ కూడా మన వాళ్ళు ఉన్నారు. దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. కలెక్టర్ గారు కానీ మన సబ్ కలెక్టర్ గారు కానీ ప్రతిదీ కూడా నెక్స్ట్ చూస్తా ఉన్నాం. ఆల్రెడీ శ్రీశైలంలో కూడా ఓన్లీ టెండర్స్ అయిపోయింది. టెండర్స్ అయిపోయినా కానీ స్టార్ట్ చేశారు. రైట్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా పంచాయతీ కూడా కింద ఎక్కడెక్కడైతే మట్టి వాళ్ళు అక్కడ అవసరమైతే ఎంతో పని క్లియర్ గా నీట్ గా ఉండాలో శానిటైజేషన్ అనేది చెప్తాము. ఈ వాటి